అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్కారం, నా పేరు నామోజు లావణ్య. నా నేటివ్ ప్లేస్ వచ్చేసి యాదాద్రి భువనగిరి డిస్టిక్. రీసెంట్గా నేను మహబూబాద్ డిస్టిక్లో రాక్ ఆర్ట్స్ పెద్ద పెద్ద రాక్ స్టోన్స్ మీద వైల్డ్ ఎనిమల్స్ని పెయింటింగ్ చేయడం జరిగింది. ఆ తర్వాత నాకు భద్రాచలంకి వెళ్ళి అక్కడే ఆ టెంపుల్ ప్రిమిసెస్ని క్యాన్వాస్ బోర్డ్ మీద అక్రిలిక్ పెయింట్స్తో పెయింటింగ్ వేయాలి అన్న ఆలోచన రావడం జరిగింది. అంతకుముందు నేను స్వర్ణగిరి పెయింటింగ్ని లైవ్లోనే జలనారాయణ స్వామిని వేయడం జరిగింది. మాకు ఈ లైవ్లో టెంపుల్స్ని చిత్రీకరించడం అనే ఆలోచన మాకు ముందు నుండే ఉంది. ఈ ఆలోచన వెనుకాల ఉన్న కారణాలు మన ఇండియన్ సంస్కృతి సాంప్రదాయాలను ఈ ప్రపంచానికి చాటి చెప్పాలి అనేదే నా గోల్. నేను ఆర్ట్ని ఒక పవర్ఫుల్ మీడియంగా నేను ట్రీట్ చేస్తాను. నార్మల్గా చెప్పడం వేరే, ఆర్ట్ త్రూలో జనాలకి చెప్పడం వేరే. అండ్ ఇంకా నాకు సోషల్ వెల్ఫేర్ అలాంటి సబ్జెక్ట్స్ మీద కూడా నాకు పెయింటింగ్ వేయాలి అండ్ జనాలని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, మోటివేట్ చేయాలి అని చెప్పి నా గోల్. మన ఇండియన్ మైథలాజికల్ స్టోరీస్ మీద కూడా ఒక సినిమా లాగా పెయింటింగ్ సిరీస్ వేయాలి అని చెప్పి నా గోల్. అండ్ ఈ వింటర్ సీజన్లో 2024 కాశ్మీర్ టు కన్యాకుమారి ఎవ్రీ స్టేట్ని టార్గెట్ చేసుకుంటూ అక్కడ మెయిన్ టెంపుల్స్ని పెయింటింగ్ వేయాలి అని చెప్పి ఇది నా టార్గెట్ ఉన్నది ప్రజెంట్. దీనికన్నా ముందు మన 2 తెలుగు రాష్ట్రాలని కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈ కాశ్మీర్ టు కన్యాకుమారిని కూడా నేను కంప్లీట్ చేయాలి అని చెప్పి నేను గట్టిగా నిర్ణయించుకున్నాను. అండ్ ఆర్టీవీకి చాలా థ్యాంక్ యూ నన్ను కాంటాక్ట్ చేయడం అండ్ నన్ను సపోర్ట్ చేసినందుకు. అండ్ నేను ఇంకా వేరే వాళ్ళ నుండి కూడా నేను సపోర్ట్ తీసుకోవాలి అని నేను అనుకుంటున్నాను, ఎవరికైతే నా జర్నీ మీద ఇంట్రెస్ట్ ఉందో. అండ్ ఈవో మేడం రమాదేవి మేడం గారికి కూడా చాలా థ్యాంక్ యూ. నాకు భద్రాచలంలో చాలా మేడం ఎంకరేజ్ చేసినారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.